చెప్పలేనంత ప్రేమ. ఎపిసోడ్ 60 సంజయ్లా మారిన పవిత్ర. పవిత్ర విజయ్ దగ్గర నుండి క్రెడిట్ కార్డును తీసుకున్నా దాన్ని యూజ్ చేయాలి అని అనుకోవడం లేదు. జస్ట్ అతన్ని బాధ పెట్టకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే యాక్సెప్ట్ చేసింది. పవిత్ర బ్యూటిఫుల్ డ్రెస్ వేసుకుని అందంగా రెడీ అయి వస్తుందని ఊహించుకుంటూ కారులో ఉంటాడు విజయ్. అరగంట తరువాత విజయ్ పవిత్ర కోసం ఎదురు చూస్తూ ఉండగా సడన్ గా అక్కడికి బ్లాక్ కలర్ జాకెట్ వేసుకున్న ఒక అబ్బాయి వస్తాడు. ఆ అబ్బాయి చాలా ధైర్యంగా వచ్చి కార్ డోర్ తీసుకుని విజయ్ పక్కన కూర్చుంటాడు. విజయ్ ఈ అబ్బాయి బిహేవియర్ ను చూసి కన్ఫ్యూజ్ అవుతాడు. తను ఎవరో విజయ్ గుర్తుపట్టకపోవడం చూసి, ఏమైంది నీకు? నన్ను గుర్తుపట్టలేదా? నేను మధుశ్రీని అని పవిత్ర నవ్వుతూ చెప్తుంది. ఆ నవ్వు మాత్రమే విజయ్కి చాలా ఫెమిలియర్ గా, బాగా తెలిసినట్టుగా అనిపిస్తుంది. కాని అపియరెన్స్ ను చూస్తే మాత్రం కొంచెం కూడా పవిత్రలా అనిపించడం లేదు. విజయ్ బాయ్ వేషంలో ఉన్న పవిత్రను కింద నుండి పై వరకు ఆశ్చర్యంగా చూస్తాడు. పవిత్ర సిల్వర్ కలర్ విగ్ ను ధరించి ఎడమ చెవికి సిల్వర్ రంగులో ఉన్న స్టడ్ ను పెట్టుకుని చాలా ఫ్యాషనబుల్ గా కనిపిస్తుంది. ఈ మేకప్ లో తను నిజంగా అబ్బాయిలాగే హ్యాండ్సమ్ గా కనిపిస్తుంది. అలాంటిది విజయ్ ఎలా గుర్తుపట్టగలడు? విజయ్ ఆశ్చర్యంగా పవిత్ర వైపు చూస్తూ, నువ్వు నిజంగా నన్ను సర్ప్రైజ్ చేశావు. నువ్వు అబ్బాయి వేషంలో వస్తావని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అని అంటాడు. పవిత్ర హ్యాండ్సమ్ గా, కూల్ గా, స్టైలిష్ గా ఉంది. ఎవరూ కూడా తను అబ్బాయిలా నటిస్తుంది అని అనుకోరు. అంత పర్ఫెక్ట్ గా రెడీ అయింది. పవిత్ర ఎగ్జైటెడ్ గా నవ్వుతూ, హహ, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు. అయినా నేనిలా వస్తేనే నీకెక్కువ ప్రాబ్లమ్స్ ఉండవు, అందుకే ఈ ఐడియా అని చెప్తుంది. అవును, నువ్వు కరెక్ట్ అని నవ్వుతూ ఆమె తెలివికి ప్రశంసలు కురిపిస్తాడు విజయ్. సరే, ఇక ఇప్పటి నుండి నా పేరు సంజయ్, ఓకేనా అని ముందే జాగ్రత్త పడుతూ పేరు కూడా సెట్ చేసుకుంటుంది పవిత్ర. అలాగే అని చెప్పి డ్రైవర్ కి వెళ్లమని ఆర్డర్ చేస్తాడు విజయ్. యాక్చువల్ గా పవిత్ర ఆమె సీనియర్ సంజయ్ లాగా కనిపించేలా రెడీ అయ్యింది. పూర్తిగా అతని లుక్ రాకపోయినా కొంచెం సంజయ్ లాగే కనిపిస్తుంది. తను సంజయ్ ఐడెంటిటీని యూజ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. ఎలాగూ సంజయ్ ఇప్పుడు లండన్ లో ఉంటున్నాడు కాబట్టి, అతను ఇప్పట్లో హైదరాబాద్ కి వచ్చేలా లేడు కాబట్టి అతని పేరును యూజ్ చేసుకున్నా అతనికి తెలిసే అవకాశం ఉండదని పవిత్ర అనుకుంటుంది. కొన్ని నిమిషాల తరువాత కార్ మెల్లగా విజయ్ వాళ్ల ఇంటి ముందు ఆగింది. వాళ్ల భవంతి ముందు ఉన్న గార్డెన్ ఏరియాలో విజయ్ తాతగారు అయిన చంద్రమౌళి గారి 80వ పుట్టినరోజుకి వచ్చిన గెస్ట్లందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడికి వచ్చిన వాళ్లలో చాలా మంది విజయ్ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంకా కొంతమంది హైదరాబాద్ లో ఉన్న పెద్ద పెద్ద కుటుంబాలు. బయటి వాళ్లకు ఈ రోజు కేవలం చంద్రమౌళి గారి పుట్టినరోజని మాత్రమే తెలుసు. కానీ పార్టీకి వచ్చిన వాళ్లకు, ఇంటి సభ్యులకు మాత్రమే ఈ సందర్భంగా విజయ్కి సీక్రెట్ పెళ్లి చూపులు జరగబోతున్నట్టు తెలుసు. ఒకవేళ అతని ఫ్యామిలీ తన కోసం పెళ్లి చూపులు అరేంజ్ చేస్తున్నట్టు విజయ్కి తెలిస్తే చావనైనా చచ్చేవాడే కాని అక్కడికి వచ్చేవాడు కాదు. పవిత్ర మెల్లగా కార్ నుండి బయటికి దిగి విజయ్ వీల్ చైర్ ను ముందుకు తోస్తూ విజయ్ ఇంద్రభవనంలోకి అడుగుపెట్టింది. అందంగా రామోజీ ఫిల్మ్ సిటీ లాగా ఉన్న ఈ భవంతిని చూడగానే ఎవ్వరికైనా ఈజీగా అర్థమవుతుంది వాళ్ళు ఎంత ధనవంతులో. పవిత్ర చుట్టూ చూస్తూ, వావ్, నీ ఫ్యామిలీ నిజంగా చాలా రిచ్ అని చెప్తుంది. విజయ్ పవిత్ర వైపుకు తిరిగి చిన్నగా నవ్వుతూ, బట్ ఎంత డబ్బుంటే ఏంటి, నాకు ఇవేవీ లేకుండా కేవలం మంచి ఆరోగ్యముంటే చాలనిపిస్తుంది అని బదులు ఇస్తాడు. విజయ్ మాటలు విన్నాక పవిత్ర కొంచెం బాధగా ఫీలవుతుంది. అతని ఫీలింగ్స్ ను, ఆరోగ్యంగా అవ్వాలన్న అతని ఆశలను పవిత్ర అర్థం చేసుకుంటుంది. కాని అతన్ని ఏం చెప్పి కంఫర్ట్ చెయ్యాలో తోచక మనస్సులో, విజయ్, ఏదో ఒక రోజు నువ్వు కోరుకున్నది నీకు ఖచ్చితంగా చేరాలి అంటూ విజయ్కి మంచి జరగాలని ప్రార్థిస్తుంది.
వాళ్ళిద్దరూ ముందుకు నడుస్తూ చుట్టూ ఉన్న డెకరేషన్ను అడ్మైర్ చేస్తున్నారు. వాళ్ళు లోపలికి రాగానే ఒక చిన్న అబ్బాయి గడ్డి మీద కూర్చుని ఉండటం గమనిస్తారు. విజయ్ ఆ చిన్న అబ్బాయిని గుర్తుపట్టి రాహుల్ అని పిలుస్తాడు. తర్వాత పవిత్ర వైపుకి తిరిగి, ఇతను నా పెద్దక్క కొడుకు రాహుల్, వీడికిప్పుడు 6 సంవత్సరాలు అని పరిచయం చేస్తాడు. ఓ అవునా అని నవ్వుతూ బదులు ఇస్తుంది పవిత్ర. విజయ్కి 6 సంవత్సరాల అల్లుడు ఉన్నా కూడా ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడేంటి అని మనస్సులో పవిత్ర అనుకుంటుంది. విజయ్ వాయిస్ వినగానే రాహుల్ పైకి తలెత్తి చూస్తాడు. అతన్ని పిలిచింది తన అంకుల్ అని రియలైజ్ అవ్వగానే రాహుల్ పరిగెత్తుకుంటూ విజయ్ దగ్గరికి వస్తాడు. అంకుల్ అని ప్రేమగా హ్యాపీగా పిలుస్తాడు. హే రాహుల్, అక్కడ గడ్డిలో ఏం చేస్తున్నావ్ అని రాహుల్ తలను నిమురుతూ అడుగుతాడు విజయ్. రాహుల్ అతని చేతిలో ఉన్న స్లింగ్ షాట్ ను చూపిస్తూ, అంకుల్, నేను దీంతో ఇక్కడ ఉన్న బర్డ్ ని కొడుతున్నాను అని క్యూట్ గా జవాబు ఇస్తాడు. ఓ, అయితే నువ్వు ఆ బర్డ్ ను కొట్టావా అని విజయ్ అడుగుతాడు. రాహుల్ బుంగమూతి పెట్టి అతని తలను అడ్డంగా ఊపుతూ ఊహూ అని అంటాడు. విజయ్ నవ్వుతూ, అయితే నువ్వు బాగా ప్రాక్టీస్ చెయ్యాలి అని అంటాడు. ఓకే అంకుల్, కానీ అంకుల్, నాకు ఒక పెద్ద స్లింగ్ షాట్ కావాలి. నెక్స్ట్ టైం నాకు సృజన్ కన్నా పెద్దది చేస్తావా ప్లీజ్? వాడు నాది చిన్నగా ఉందని ఏడిపిస్తున్నాడు అంటూ క్యూట్ గా చెప్తాడు రాహుల్. హా, నీకు చాలా పెద్ద స్లింగ్ షాట్ తయారు చేస్తాను, ఓకే అని విజయ్ అంటాడు. థాంక్యూ అంకుల్ అంటూ కేరింతలు కొడుతూ ఆనందంగా గంతులు వేస్తాడు రాహుల్. విజయ్ ఇక లోపలికి వెళ్దామని డిసైడ్ అయ్యి పవిత్రను ఇంటి లోపలికి తీసుకువెళ్లమని చెప్తాడు. కాని సడన్ గా అప్పుడే పక్కన ఉన్న గోడ దగ్గర నుండి ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తాయి. ఈరోజు చంద్రమౌళి గారి బర్త్డే పార్టీ మాత్రమే కాదు, ఇదే పార్టీలో అతని మనవడికి పెళ్లిచూపులు అరేంజ్ చేశారట. ఈరోజు పార్టీకి వచ్చిన అమ్మాయిలలో ఒకరు ఈ ఇంటికి కోడలవుతారు. కాబట్టి నువ్వు కూడా ప్రిపేర్డ్ గా ఉండు. ఒకవేళ ఈ ఇంటి వారసుడు దృష్టి నీ మీద పడిందంటే ఇక నువ్వు ఈ ఇంటికి కోడలవుతావు. అప్పుడు మన కుటుంబం అంచెలంచెలుగా ఎదుగుతుంది. కాని అమ్మా, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? విజయ్ గురించా లేక సూర్య గురించా? నీకేమైనా పిచ్చా? అఫ్కోర్స్ నేను సూర్య గురించే చెప్తున్నాను. ఆ విజయ్ కనీసం నడవలేడు. కాళ్లే కదపలేని వ్యక్తితో కలిసి కలకాలం ఎలా బ్రతకాలనుకుంటున్నావు? కాని అమ్మా, ఈ ఇంటికి వారసుడు విజయ్ అని విన్నాను. తన కుటుంబం ఆధిపత్యం కూడా తర్వాత విజయ్కే దక్కుతుందట. అతనికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. అలాంటిది అతనికి ఆధిపత్యం ఎలా ఇస్తారు? బుర్ర ఉన్నవాళ్లెవరూ అలా చెయ్యరు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ కుటుంబం మొత్తం సూర్య చేతుల మీదుగానే నడుస్తుంది. కాబట్టి నువ్వు ఈ ఆలోచనలు పక్కన పెట్టి సూర్యను ఎలా ఆకట్టుకోవాలో చూడు అంటూ ఎవరో ఇద్దరు తల్లి కూతుర్ల మాటలు గోడకు అటువైపు నుండి వినిపిస్తాయి. వాళ్ల సంభాషణ కొనసాగుతూనే ఉంది. ఇంటికి వచ్చి ఒక్క నిమిషం కూడా కాకముందే ఇలాంటి ఫ్రస్ట్రేటింగ్ విషయాలు వినాల్సి వచ్చిందని విజయ్కి చాలా కోపం, బాధ రెండూ కలుగుతాయి. ఆ మాటలను వినలేక విజయ్ వీల్ చైర్ను గట్టిగా పట్టుకుని అతని ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకుంటాడు. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా అతని పక్కన పవిత్ర ఉంది. అతని గురించి ఇలా బ్యాడ్గా, అది కూడా తన ప్రేయసి ముందు మాట్లాడుకుంటే ఆమె ఏమనుకుంటుందో అని విజయ్ బాధపడతాడు. పవిత్ర కూడా ఆ మాటలను పూర్తిగా వింటుంది. విజయ్ వాళ్లకు ఏమీ కాడు. అయినా అతని గురించి తప్పుగా మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? వాళ్లు నిజంగా హద్దులు మీరుతున్నారు అని మనస్సులో తిట్టుకుంటుంది. విజయ్కి ఇలాంటి మాటలు వినడం అలవాటైపోయింది. అందుకే ఒక్క క్షణం బాధపడ్డాక వాటిని పట్టించుకోవడం ఆపేస్తాడు. వెంటనే పవిత్రతో, మధుశ్రీ, లోపలికి వెళ్దాం పదా అని అంటాడు. కాని పవిత్ర నుండి అతనికి ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. వెంటనే విజయ్ వెనక్కి తిరిగి పవిత్ర గోడవైపుకి వెళ్లడం చూస్తాడు. పవిత్ర ఆ గోడ దగ్గర ఉన్న చెట్టు దగ్గరికి వెళ్లి
కొంచెం పైకి ఎక్కి గోడకి అటువైపుగా నిల్చుని మాట్లాడుతున్న వారెవరో చూస్తుంది. వాళ్ళు ఇప్పటివరకు ఎవరో మాట్లాడుతున్నట్టు విన్నారు, కాని ఆ వాయిస్ ఎవరిదో పవిత్ర తెలుసుకోలేకపోతుంది. వాళ్ళు ఎవరో చూడాలని పవిత్ర క్యూరియస్ గా ఫీల్ అవుతుంది. గోడకి కొంచెం దూరంగా ఒక చెట్టు కింద ఇద్దరు తల్లి కూతుర్లు మాట్లాడుకోవడం గమనిస్తుంది. పవిత్ర వాళ్ల చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ స్కాన్ చేసి ఫైనల్ గా అక్కడే ఒక పెద్ద చెట్టును గమనిస్తుంది. వావ్, నాకు ఒక ఆయుధం దొరికింది అని మనస్సులో నవ్వుకుంటూ రాహుల్ వైపు పరిగెత్తుకుంటూ వస్తుంది పవిత్ర. రాహుల్ చేతిలో నుండి స్లింగ్ షాట్ ను తీసుకుని మళ్లీ గోడ వైపుకి వెళ్తుండగా మధుశ్రీ అంటూ విజయ్ తనను ఆపడానికి ట్రై చేస్తాడు. కాని పవిత్ర అతన్ని చూస్తూ చిన్నగా నవ్వి 1 మినిట్, ఇప్పుడే వస్తాను అని చెప్తుంది. పవిత్ర లండన్లో ఆమె అంకుల్ చంద్రశేఖర్ దగ్గర ఉన్నప్పుడు ట్రైనింగ్ తీసుకుంది. తను మార్షల్ ఆర్ట్స్ తో పాటు షూటింగ్ కూడా నేర్చుకుంది. ఇక తన చేతిలో ఉంది గన్ కాకపోయినా స్లింగ్ షాట్ కూడా బాగానే పనిచేస్తుందని అనుకుంటూ ఆ ఇద్దరు వ్యక్తులను చూసి నవ్వుకుంటూ గట్టిగా గురి చూసి వాళ్లు నిల్చున్న చెట్టుని కొట్టింది. ఢామ్! పవిత్ర గురి కొంచెం కూడా తప్పలేదు. చెట్టు మీదున్న తేనెపట్టు ఆ ఇద్దరి తల్లి కూతుర్ల మీద పడింది. ఆష్! ఏంటిది అంటూ వాళ్ళిద్దరూ అరవడం పవిత్రకి వినిపిస్తుంది. వాళ్ల ముఖం మీద తేనెపడి తేనెపట్టు కింద పడిపోతుంది. వెంటనే ఆ తేనెపట్టులో నుండి తేనెతీగలు కోపంగా బయటికి గుయ్ గుయ్ అంటూ సౌండ్ చేసుకుంటూ వారిద్దరి మీదకు అటాక్ చేస్తాయి. ఇమ్మీడియట్ గా ఆ ఇద్దరు ఆడవాళ్లు ప్రాణాల మీద ఆశతో ఆ తేనెతీగల నుంచి తప్పించుకుంటూ పరుగు అందుకుంటారు. మాట్లాడిన